హాయ్ ఆల్, వెల్కమ్ టు రమ్య నవీన్ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను అరేబియన్ పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా దానికి కావాల్సింది మనము ఒక 6 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని దాన్ని చక్కగా ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి. ఎడ్జెస్లో కట్ చేసుకొని ఆ బ్రౌన్ కలర్ అంతా తీసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎడ్జెస్లో కట్ చేసుకుని దీన్ని మనము 2 స్లైసెస్గా చేసుకోవాలి. 6 స్లైసెస్ని మధ్యలో కట్ చేసి ఇలా చక్కగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 1/2 లీటర్ పాలు వేసాను. పాలు వేసి చక్కగా మరిగించాలి. చక్కగా పాలు మరిగాక మనము కస్టర్డ్ పౌడర్ తీసుకొని, నేను కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడరు, కొద్దిగా చల్లార్చిన పాలు తీసుకొని నీట్గా కలుపుకోవాలి. మనం మరిగే పాల్లో ఈ కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఇందులో యాడ్ చేసి చక్కగా సిమ్లోనే మరిగించాలి. ఒక 10 మినిట్స్ సిమ్లో మరిగించండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. సిమ్లో ఒక 5-10 మినిట్స్ మరిగాక మనకి ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. నెక్స్ట్ మనము మిల్క్ మేడ్ తీసుకోవాలి. మిల్క్ మేడ్ ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్ తీసుకున్నాను. ఇక్కడ స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్. ఇప్పుడు ఇందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాక చక్కగా కలుపుతూ ఇంకొక 5 మినిట్స్ అలా మరిగించి నెక్స్ట్ మనం షుగర్ని యాడ్ చేయాలి. నేను ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేశాను. షుగర్ని యాడ్ చేసి ఇంకో 5 మినిట్స్ మనము చక్కగా బాయిల్ చేసి మిల్క్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది ఇప్పుడు చక్కగా మరిగి చక్కగా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ తీసుకొని మనము బ్రెడ్ స్లైసెస్ని అరేంజ్ చేసుకోవాలి. 4 టైప్స్ ఇక్కడ ఇట్లా నీట్గా అరేంజ్ చేసుకొని ఒక లేయర్ వేసుకోవాలి. మనం పాలు మరిగించి పెట్టినాం కదా, అందులో కండెన్స్డ్ మిల్క్, నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన మిల్క్ ఒక లేయర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అదే టైప్లోనే నెక్స్ట్ ఇంకొక లేయరు బ్రెడ్ స్లైసెస్ని మనము చక్కగా సెట్ చేసుకొని ఇంకొక లేయరు అదే టర్గా వేసుకోవాలి. నేను ఇలా ఒక 4 to 5 లేయర్స్ని అరేంజ్ చేశాను. నెక్స్ట్ లేయర్ని అరేంజ్ చేసుకున్నాము. ఇలా ఒక 5 లేయర్స్ని సెట్ చేసుకున్నాము. మన క్వాంటిటీ బట్టి మనం లేయర్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్తో మనము గార్నిషింగ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ అరేబియన్ పుడ్డింగ్ని మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎలా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మనకి బేకరీలో చిక్కే రస్మలై టేస్ట్ అయితే వస్తుంది. రస్మలైకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.